వరద బీభత్సానికి ఉత్తరాది రాష్ట్రాలు అస్తవ్యస్తంగా మారాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. क्या हाल होगा? ప్రకృతి బీభత్సానికి ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లో 8 మంది, జమ్మూ కాశ్మీర్లో 7, పంజాబ్లో 6, హర్యానాలో 4 మృత్యువాత పడ్డారు. ఐఐటీ రూర్కీకి చెందిన 35 మంది విద్యార్థులతో పాటు మరో 10 మంది ట్రెక్కింగ్కు వెళ్లి హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ స్పిటి జిల్లాలో గల్లంతయ్యారు. భారీ వర్షాలు విపరీతంగా వంచు కురుస్తుండటంతో వీరి ఆచూకీ తెలియడం లేదు. मिलन तांडव हो रहा है। जौलजीबी के लोग खतरे में। पंचेसर बांध बनने में जौलजीबी का क्या हाल होगा? హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాలకు నదులు పొంగాయి. కాంగ్రా జిల్లాలోని బియాస్ డ్యాం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నదిలో 3 గల్లంతయ్యారు. पंचेसर बांध बनने में जौलजीबी का क्या हाल होगा? పంజాబ్లోనూ వరుసగా 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యా సంస్థలను మూసేశారు. 6 ప్రాణాలు కోల్పోయారు. జలంధర్లో 8 నెలల చిన్నారి వరద నీటిలో కొట్టుకుపోయింది. కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వరదలకు బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లాంచౌలి క్యాంపు దగ్గర పలువురు యాత్రికులు నిలిచిపోయారు. యాత్రికుల్లో హైదరాబాద్కు చెందిన గోపాలకృష్ణ కుటుంబం కూడా ఉంది. సహాయం కోసం వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రాగల 36 గంటల్లో ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కేదార్నాథ్, యమునోత్రి యాత్రికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దించారు. ఏవీ బులెటిన్ విశేషాలు చూస్తున్నారు.